శుభలగ్నం జగపతి బాబు గారి హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో 30 సెప్టెంబర్ 1994లో రిలీజ్ అయింది. జగపతి బాబు గారు, ఆమని గారు, రోజా గారు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. మిడిల్ క్లాస్ భర్తగా వచ్చిన దాంట్లోనే సర్దుకుపోయే జగపతి బాబు గారు డబ్బే ముఖ్యం అనుకుంటూ అత్యాశలకు పోయి భర్తని అమ్మేసుకున్న భార్యగా ఆమని గారు ₹1 కోటి కొన్నప్పటికీ అన్ని విషయాల్లో భర్తకి అండగా ఉండే పాత్రలో రోజా గారు అదరగొట్టేశారు. మధ్యతరగతి మనుషులు అత్యాశకు పోతే ఏమవుతుందో తెలియజేస్తూ కళ్ళు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు అంటూ వచ్చి ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని అలరించి బాక్సాఫీస్ ముంగిట కాసులు వర్షం కురిపించింది. ఈరోజు ఈ సినిమాలో నటించిన నటులు ఎలా ఉన్నారు అండ్ ఈ సినిమాలోని పాటలు ఇంకా ఈ సినిమాకు వచ్చిన అవార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మీకు కనుక మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. జగపతి బాబు గారు హీరోగా మధు క్యారెక్టర్లో మిడిల్ క్లాస్ భర్తగా వచ్చిన దాంట్లోనే సర్దుకుపోయే క్యారెక్టర్లో నటించారు. మరి జగపతి బాబు గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెక్స్ట్ ఆమని గారు రాధా క్యారెక్టర్లో జగపతి బాబు గారి భార్యగా ఈ సినిమాలో నటించారు. అత్యాశలకు పోయి భర్తను ₹1 కోటి అమ్మేసిన భార్యగా ఆమని గారు పర్ఫార్మెన్స్ ఇరగదీశారు. కానీ ఆ తర్వాత తన తప్పును తెలుసుకొని డబ్బు కన్నా మొగుడే ముఖ్యమంటూ కన్నీటి పర్యంతమైన పాత్రలో ఆమని గారు తమ నట విశ్వరూపం చూపించారు. మరి ఆమని గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 3 రోజా గారు లతా క్యారెక్టర్లో ఈ సినిమాలో హీరోయిన్గా జగపతి బాబు గారిని ₹1 కోటి కొనుక్కొని పెళ్లి చేసుకునే క్యారెక్టర్లో నటించారు. రోజా గారు అయితే ఈ సినిమాలో జీవించేశారని చెప్పాలి. లంచాలు తీసుకోకుండా ఉన్నది చాలనుకుని సరిపెట్టుకునే మధ్యతరగతి ఉద్యోగిని ప్రేమించి గారాబంగా పెరిగిన అమ్మాయి సాదాసీదా ఇల్లాలుగా మారితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో మనకు రోజా గారు చేసి చూపించారు. మరి రోజా గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెక్స్ట్ కోట శ్రీనివాసరావు గారు ఈ సినిమాలో బంగారాయ క్యారెక్టర్లో ఆమన్ గారి తండ్రిగా నటించారు. మరి కోట శ్రీనివాసరావు గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెక్స్ట్ బ్రహ్మానందం గారు ఈ సినిమాలో ఏవిఎస్ గారి అల్లుడి క్యారెక్టర్లో నటించారు. అంటే శ్రీలక్ష్మి గారిని ప్రేమించే వ్యక్తిగా నటించి కామెడీ పండించారు. మరి బ్రహ్మానందం గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెక్స్ట్ ఆలీ గారు ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు గారి కొడుకుగా రాజా క్యారెక్టర్లో నటించారు. ఇంకా సినిమా పిచ్చోడిగా నటించారు. ఈ సినిమాలో ఆలీ గారికి ప్లస్ రోజా గారికి ఒక స్పెషల్ సాంగ్ అయితే ఉంది, అదే చినుకు చినుకు వందెలతో సాంగ్. మరి ఆలీ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెక్స్ట్ తనికళ్ళ భరణి గారు ఈ సినిమాలో ఒక డాక్టర్ క్యారెక్టర్లో నటించారు. మరి తనికళ్ళ భరణి గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెక్స్ట్ ఏవిఎస్ గారు ఈ సినిమాలో జగపతి బాబు గారి ఇంటి ఓనర్ క్యారెక్టర్లో నటించారు. ఏవిఎస్ గారు 8 నవంబర్ 2013లో మరణించారు. నెక్స్ట్ సుబ్బరాయ శర్మ గారు ఈ సినిమాలో రోజా గారి తండ్రి క్యారెక్టర్లో నటించారు. మరి సుబ్బరాయ శర్మ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. గుండు హనుమంతరావు గారు ఈ సినిమాలో తనికళ్ళ భరణి గారి కాంపౌండర్గా నటించారు. గుండు హనుమంతరావు గారు 19 ఫిబ్రవరి 2018లో మరణించారు. అనంత్ గారు ఈ సినిమాలో సౌందర్య గారి పిఏగా నటించారు. మరి అనంత్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. నెక్స్ట్ సౌందర్య గారు ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చినుకు చినుకు వందెలతో అనే సాంగ్లో ఆలీ గారితో కలిసి నటించారు. మరి సౌందర్య గారు 17 ఏప్రిల్ 2004లో మరణించారు. సుహాసిని గారు ఈ సినిమాలో మీనా క్యారెక్టర్లో ఆమని గారి ఫ్రెండ్గా నటించారు. మరి సుహాసిని గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. అన్నపూర్ణ గారు ఆమని గారి తల్లిగా నటించారు. మరి అన్నపూర్ణ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. శ్రీలక్ష్మి గారు ఈ సినిమాలో ఏవిఎస్ గారి భార్యగా అండ్ ఏవిఎస్ గారి డాక్టర్గా నటించారు. మరి శ్రీలక్ష్మి గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఎస్వి కృష్ణారెడ్డి గారే వర్క్ చేశారు. ఈ సినిమాలో మొత్తం 6 సాంగ్స్ అయితే ఉంటాయి. అన్ని సాంగ్స్ కూడా సూపర్గా ఉంటాయి. ఈ సినిమాలోని 5 పాటలను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించారు. చిలక ఏ తోడు లేక అనే పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ ఈ సినిమాకి వచ్చిన అవార్డ్స్ విషయానికి వస్తే
ఈ సినిమాకి 2 కేటగిరీస్లో ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ఒకటి బెస్ట్ డైరెక్టర్గా ఎస్వి కృష్ణారెడ్డి గారికి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. 2 బెస్ట్ యాక్ట్రెస్గా ఆమని గారికి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. తర్వాత నంది అవార్డ్స్ విషయానికి వస్తే సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగులో కె వెంకటేశ్వరరావు గారికి వచ్చింది. నెక్స్ట్ బెస్ట్ మేల్ కమెడియన్గా ఈ సినిమాకి ఏవిఎస్ గారికి అయితే నంది అవార్డు వచ్చింది. తర్వాత బెస్ట్ లిరిక్ రైటర్గా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి చిలక ఏ తోడు లేక అనే సాంగ్కి అయితే నంది అవార్డు వచ్చింది. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.